హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. సో మన లాస్ట్ వీడియోలో హీరో స్క్వేర్ అండ్ సిటీ పార్క్ చూసినాం కదా. ఈరోజు ఇక్కడ ఒక ఫేమస్ చర్చ్ ఉంటుంది, సెయింట్ స్టీఫెన్ బసిలికా అని. సో ఈరోజు మనం ఆ చర్చ్ దగ్గరికి వెళ్దాం. చాలా ఓల్డ్ చర్చ్, దానికి ఒక 100 years బ్యాక్ కట్టిన చర్చ్ అది. ఆల్మోస్ట్ మనం చర్చ్ దగ్గరికి వచ్చేసాం, జస్ట్ పక్కనే ఉన్నాం. జర మన వాకేబుల్ డిస్టెన్సే, ఇట్లా నడుచుకుంటూ జర సిటీ వ్యూ చూసుకుంటూ మనం చర్చ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మన వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడ గోపురం లాగా కొంచెం గ్రీన్ కలర్లో పెద్ద హైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే చర్చ్. కాకుండా మనం చర్చ్ బ్యాక్ సైడ్ ఉన్నాం, కొంచెం మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తే మనకు చర్చ్ ముందుకు వెళ్తాం. సో అక్కడే ఇట్లనే ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఏరియాని డెక్ ఫెరెన్స్ అంటారు. ఇది కొంచెం చాలా ఓల్డ్ ఏరియా ఇది బుడాపెస్ట్లో. సో ఇటు చూసుకుంటే ఇక్కడ మనకు ఫ్యాషన్ స్ట్రీట్ అని బుడాపెస్ట్ అని ఉంటుంది. అక్కడ అన్ని మంచి ఫ్యాషన్ స్టోర్స్ ఉంటాయి. జస్ట్ అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ ఒక రౌండ్ వేసుకుని అసలు అక్కడ ఏముందని చూసుకొని తర్వాత మనం ఇటు చర్చ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే అటు వెళ్ళిపోదాం. సో మన వెనకాల ఉంది కదా, ఇదే బుడాపెస్ట్ ఫ్యాషన్ స్ట్రీటు. ఇక్కడ ఏంటంటే అన్ని ఫుడ్ స్టాల్స్, ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, క్లాతింగ్ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి. సో మనం కొంచెం ముందుకెళ్తే మనం అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది. సో ఇంకా ఇటు వెళ్తే అటు కొంచెం ఫుడ్ స్టాల్స్, పిజ్జా అని అటన్నీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని మంచిగా ఇక్కడ కూర్చొని కాఫీ తాక్కుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ లైన్ మొత్తం ఇట్లనే ఫ్యాషన్ స్టోర్లు ఉంటాయి. ఇవన్నీ యూసీబీ, ఇంకా అటు ఇట్లా ఈ లైన్ అట్లా ఎండింగ్ దాకా అట్లనే ఉంటాయి. అటు ఇటు 2 sides మొత్తం ఫ్యాషన్ స్టోర్స్ ఉంటాయి. ఇంకా చాలామంది ఇది ఏంటంటే మెయిన్ ఏరియా, ఈ డెక్ఫరెన్స్ అనేది మెయిన్ ఏరియా కాబట్టి పక్కనే ఒకటి జాయింట్ వీల్ ఉంటుంది, ఆ పక్కనే మనకు ఇంత చర్చ్ ఉంటుందని చెప్పినాం కదా. సో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇంకా అందుకే ఇక్కడ జనాలు ఇక్కడ ఎక్కువ వచ్చి ఆ టూరిస్ట్ ప్లేసులు చూడడం, ఇటుకు వచ్చి షాపింగ్ చేసుకోవడం. సో ఈ ఫ్యాషన్ స్ట్రీట్ కూడా ఒకటి చాలా అందరూ వచ్చి ఎక్కువ మంది ఇక్కడ తిరుగుతారు అన్నట్టు. ఫిలిప్ ప్లెయిన్ అంట, ఏదో లోపల మొత్తం స్కల్ది డెకరేట్ చేసి పెట్టారు, భలే ఉన్నది. మొత్తం ఫుల్ లైటింగ్ తోటి భలే మెరుస్తుంది ఇది అసలు. ఇది కూడా ఒక బ్రాండెడ్ క్లాతింగ్ స్టోరే. ఒటీమో, ఇది ఇటాలియన్ రెస్టారెంట్ అంటే ఇది ఒటీమో అని. ఈ బుడాపెస్ట్ ఫ్యాషన్ స్ట్రీట్ అంటే ఇంకా ఇంతే, మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్, క్లాతింగ్ స్టోర్సు, ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ వాటితోటి ఇట్లా లైన్గా ఉంటుంది. ఇంకా చాలామంది వస్తారు ఇక్కడికి. ఇంకా తినేవాళ్ళు తింటారు, షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేస్తారు. అట్లా ఫుల్ జనాలతో ఎప్పుడు మొత్తం సందడి ఉంటుంది. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా మొత్తం నిండిపోతారు జనాలు, ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. సో పక్కనే మనకు ఒకటి జెయింట్ వీల్ ఉంటుంది, వెళ్ళి ఆ జెయింట్ వీల్ కూడా చూద్దాం. ఆ జెయింట్ వీల్ చూసి అక్కడ నుంచి అటు మళ్ళీ మనం చర్చికి వెళ్ళిపోదాం. మన వెనకాలే ఉంటుంది చర్చ్, పక్కనే ఇంకోటి జాయింట్ వీల్ కూడా ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒక జాయింట్ వీల్ చూద్దాం. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే జాయింట్ వీల్. చాలా చాలా హైట్లో ఉంటుంది అది. ఎట్లా అంటే ఇంకా అది ఎక్కి చూస్తే మనకు బుడాపెస్ట్ సిటీ మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇది మన లండన్లో కూడా, లండన్ అయ్యి ఉంటుంది కదా చాలా పెద్దగా జాయింట్ వీల్. ఇక్కడ కూడా అట్లాంటిది ఒకటి ఉన్నది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు దీనికి పైకి ఎక్కడానికి దాని ప్రైస్ ఎంత ఉంటుంది ఏందనేది ఒకసారి కనుక్కుందాం. చూడరు అసలు ఎంత పెద్దగా ఉందో జాయింట్ వీలు. నార్మల్గా మనకు చిన్న జాయింట్ వీల్స్ ఎక్కితేనే మనకు తలనొచ్చినట్టు అవుతుంది, వామిటింగ్స్ చేసుకుంటాం. అదే ఇంత పెద్ద జాయింట్ వీల్ ఎక్కి మనం తిరిగినామంటే అసలు ఓ రేంజ్లో ఉంటుంది ఆ ఫీలింగ్. భయపడేటోళ్ళు అయితే కష్టం ఇది ఎక్కుడు, కానీ కొంచెం ధైర్యం ఉన్నదైతేనే ఇది ఎక్కగలుగుతారు. ఇది కానీ ఎక్కి చూసినామంటే మనకు సిటీ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి అసలు దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఏందనేది కనుక్కుందాం. టికెట్ ప్రైస్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకు. ప్రియారిటీ టికెట్ 5300 HF, స్టాండర్డ్ టికెట్ 4300, అండ్ ఇంకా వేరే రకాల టికెట్స్ ఉన్నాయి. ప్రియారిటీ టికెట్ ఏంటంటే క్యూలో లేకుండా డైరెక్ట్ పోయి టికెట్ తీసుకోవచ్చు అన్నట్టు. మిగతా ఏవైనా కూడా లైన్లో నిల్చొని తీసుకోవాలన్నట్టు. అది 5300 ఫోరెన్స్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో ఒక 1250 రూపీస్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇది మ్యాక్సిమం ఒక 6 to 8 minutes తిరుగుతుందంట పైన. ఒక మ్యాక్సిమం 3 rounds వేస్తుందంట. ఈ జాయింట్ వీల్ చుట్టూ కూడా మంచిగా పార్క్ లాగా ఉంటుంది, ప్రశాంతంగా ఫుల్ గ్రీనరీ తోటి. జస్ట్ ఇక్కడికి వచ్చి చాలామంది కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ తోటి వస్తారు, ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా
జాయింట్ వీల్ ఎక్కడోళ్ళు జాయింట్ వీల్ ఎక్కుతారు, నార్మల్గా ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళు ఇట్లా కూర్చొని చిల్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఏరియా, నీట్గా ఫుల్ గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది. కలరింగ్ మాత్రం మామూలుగా లేదు, ఏడ చూసినా అందాలే. బాబా ఏరియా మాత్రం రిలాక్స్ అవ్వడానికి సూపర్, అసలు ఫుల్ గ్రీనరీతోని ఎట్లా రిలాక్స్ అయ్యేటోళ్ళు అట్లా రిలాక్స్ అవుతారు. సో జాయింట్ వీల్ కూడా చూసేసినాం కదా. ఇక మనం నెక్స్ట్ మన మెయిన్ అట్రాక్షన్ మన చర్చ్ ఉంది కదా, సెయింట్ బసిలికా చర్చ్. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, బట్ ఇంకా లైటింగ్ ఉంది మనకు, నో ప్రాబ్లం. ఇంకా 1 అవర్ అయినా ఏం కాదు. జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ చర్చ్ అదంతా చూద్దాం. నియర్ బై ఉంటుంది, జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా చర్చే మనకు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇదంతా మెయిన్ డెక్ఫరెన్స్ అనేది మెయిన్ ఏరియా. చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా రెస్టారెంట్లు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇంకా కేవ్స్ చాలా ఉంటాయి. ఈ ఏరియా మొత్తం ఎప్పుడు చూసినా కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది. ఫుల్ జనాలు ఉంటారు, ఎప్పుడు చూసినా జనాలతో మొత్తం నిండిపోయి ఉంటుంది. నా వెనకాల ఉన్నదే సెయింట్ స్టీఫెన్ బసిలికా చర్చ్. ఇది మన హంగరీలోనే చాలా ఓల్డెస్ట్ చర్చ్. అసలు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారు ఏంది అని కొంచెం ఒకసారి హిస్టరీ చూద్దాం. ఒకసారి మనం ఈ చర్చ్ హిస్టరీ కనుక చూసుకుంటే, ఈ చర్చ్ను 1851లో కట్టడం స్టార్ట్ చేసారు. సో అది 1905లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 50+ ఇయర్స్ టైం పట్టింది ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి. సో దీనికంటే ముందు కూడా ఈ చర్చ్ అసలు కట్టడానికి ఒక 40 సంవత్సరాల పాటు విరాళాలు వసూలు చేసారు. కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక మంచి చర్చ్ కట్టాలనుకొని, సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళకి ఫండింగ్ లేక ఒక 30 నుంచి 40 సంవత్సరాల పాటు మొత్తం విరాళాలు సేకరించి, ఫండింగ్ సేకరించి, అప్పుడు ఈ చర్చికి సరిపోయేంత డబ్బులు వాళ్ళ దగ్గర వచ్చినాక అప్పుడు 1851లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు. అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సంవత్సరాలు ఫండ్స్ రేజ్ చేసి మళ్ళీ దీన్ని కట్టడానికి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళకు. అయితే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక కొంచెం స్టార్ట్ అయినాక ఏంటంటే ఆ పైన క్యూపోలా అని రౌండ్ ఉంది కదా, దాన్ని క్యూపోలా అంటారు. సో అయితే ఏంటంటే దానికి కొంచెం క్వాలిటీ లేని మెటీరియల్ వాడడం వల్ల అది మొత్తం కూలిపోయింది. అది కూలిపోయినాక మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ చేసి మళ్ళీ కట్టడం జరిగింది. దానికి కూడా చాలా టైం వేస్ట్ అయింది వాళ్ళకు. సో అట్లనే కాదు, ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా ఇది చాలా దీని మీద బాంబులు ఇవ్వడం వల్ల చాలా డ్యామేజ్ అయింది. అప్పుడు కూడా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం అట్లా చేసిర్రు. అసలు దీన్ని సెయింట్ స్టీఫెన్ బసిలికా చర్చ్ అని ఎందుకంటారంటే, సెయింట్ స్టీఫెన్ అనేది హంగరీని పాలించిన ఫస్ట్ కింగ్. సో ఆయన పేరు మీద దీన్ని సెయింట్ స్టీఫెన్ బసిలికా అని ఈ చర్చికి ఆ పేరు పెట్టిరు. సో ఇప్పుడు కూడా ఆ కింగ్ది రైట్ హ్యాండ్ దీని లోపల, చర్చి లోపల దాన్ని మమ్మిఫై చేసి ఉంచడం జరిగింది. మనం చర్చి లోపలికి వెళ్తే మామూలుగా ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ కింగ్ది రైట్ హ్యాండ్ మనం మమ్మిఫై చేసిన రైట్ హ్యాండ్ లోపల చూడొచ్చు, లోపల ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి కదా, అడల్ట్కు ఓన్లీ చర్చ్ హాల్కి అయితేనే 2300, పనోరమిక్ టెర్రస్ అండ్ ట్రెజరీకి అయితేనే 4300. అంటే ఏంటి అంటే చర్చ్ హాల్ అంటే ఓన్లీ చర్చ్ లోపలికి వెళ్ళి జస్ట్ హాల్లో ఎంట్రన్స్ వరకు అక్కడికి వెళ్ళి లోపల ఎట్టుంటుందో చూడొచ్చు. ఇంకా పనోరమిక్ వ్యూ అంటే మనకు చర్చ్ పైకి వెళ్ళొచ్చు, కంప్లీట్ పైకి. ఇంతకుముందు ఆ క్యూపోలా అని చెప్పిన కదా నేను, పైకి వెళ్ళి అక్కడ నుంచి మనకు సిటీ వ్యూ చూడొచ్చు అన్నట్టు. రెండు కలిపి తీసుకుంటేనో 6000, సపరేట్ తీసుకుంటేనో మీకు ఎక్కువ ఛార్జ్ పడుతుంది, 6600 అవుతుంది. అదే రెండు చూడాలనుకున్న వాళ్ళు ఒకటేసారి తీసుకున్నారనుకో 6000లో అయిపోతుంది. 6000 అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 1500 రూపీస్.
ఇప్పుడు ఏదైతే నేను నిల్చొని ఉన్న ప్లేస్ ఉన్నదో ఈ స్ట్రీట్ ఉంది కదా, ఇది వరల్డ్లోనే టాప్ 10 బ్యూటిఫుల్ స్ట్రీట్స్లో ఇది ఒకటి. అంటే ప్రపంచంలోనే అందమైన వీధులలో ఇది టాప్ 10లో ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వెనకాల ఆ చర్చ్ ప్లస్ చుట్టుపక్కల ఇదంతా చాలా బాగుంటుంది అన్నట్టు ఈ ఏరియా. అందుకే ఇది వరల్డ్లోనే టాప్ 10 బ్యూటిఫుల్ స్ట్రీట్స్లో ఇది ఒకటి అయింది. సో ఒకసారి మనం అలా వెనక్కి వెళ్ళి చూద్దాం అసలు. సో గైస్, ఇది ఈరోజు మన వ్లాగు సెయింట్ స్టీఫెన్ బసిలికా అండ్ జాయింట్ వీల్ బుడాపెస్ట్ ఫ్యాషన్ స్ట్రీటు. సో ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.